దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి వైఎస్ విజయమ్మ గారు స్టాంప్ పేపర్ మీద నోటరీ రాయించి స్వహస్తాలతో ఆవిడే సంతకం చేసి అఫీషియల్గా సోషల్ మీడియా కావచ్చు ప్రజలందరిలోకి కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంటు వదలడం జరిగింది. అది ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. ఏంటా వార్త, ఎందుకు వైరల్ అవుతుంది? ఒకసారి ఇప్పుడు నేను మీకు చూపించే విధానం చేస్తాను, ఒక్కసారి చూడండి. 2026 మార్చి 20 అంటే ఈరోజు, ఇంతకు మునిపే, ఇది గమనించండి. ఇది ఎప్పుడు వదిలారు అంటే ఇంతకు మునిపే మార్చి 20వ తారీఖు 2026 ఈ రోజుదే. క్లారిఫికేషన్, 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే, కంబైన్డ్ ఫ్యామిలీ అసెట్స్. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుమలకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవమే. అంటే ఆయన బతుకున్నప్పుడు ఆయన సంపాదించినటువంటి చిరాస్తులు, ఆదాయం అంతా కూడా తన మనుమలకు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకి, షర్మిలారెడ్డి గారి పిల్లలకి చెందాలి అని ఆయన ఉద్దేశం, ఆదేశం కూడా, ఆయన ఆర్డర్ కూడా పాస్ చేశాడు. అప్పటి ఆ కుటుంబ సభ్యులందరికీ తెలిసిందే అని ఆవిడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఎంఓయూలో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవే ఆవిడే చెప్తుంది, వినండి. బ్రాకెట్లో అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు, అంటే షర్మిలారెడ్డి గారికి చాలా తక్కువ రాశాడు అని ఆవిడే చెప్తున్నారు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెప్తున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెండ్ మాత్రమే. డివిడెండ్ అంటే లాభాల్లో వాటా మాత్రమే తప్ప ఇచ్చినటువంటి చిరాస్తుల్లో ఇంతవరకు షర్మిలారెడ్డికి ఏదీ దక్కలేదు అని ఆవిడ ఆవేదన. ఇక్కడ చూడండి, ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి ఎప్పటి వరకు అన్యాయం చేశాడు, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఇది ఒకసారి చూడండి. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి, మేనకోడలికి అన్యాయం చేశాడు, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. నిజంగా చెప్తున్నా, ఇది వైఎస్ విజయమ్మ గారే రాసినటువంటి, అంటే ఇచ్చినటువంటి ఓపెన్ స్టేట్మెంట్. ఇది స్టాంప్ పేపర్ మీద నోటరీ రాయించి ఆవిడే సంతకం పెట్టి, చూడండి, వైఎస్ విజయమ్మ గారే సంతకం పెట్టారు. ఇక్కడ చూడండి, తన తల్లిగా ఆశిస్తున్నాను అంటున్నారు. నిజంగా చెప్తున్నా, నేను కూటమిలో ఉండొచ్చు, నేను ఒక మనిషిగా ఆలోచిస్తున్నాను. ఒక తల్లి ఆవేదన అర్థం చేసుకొని రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. ఏ రాజకీయ చరిత్రలో కూడా ఒక ఎక్స్ ముఖ్యమంత్రి యొక్క తల్లి ఈ విధంగా ఓపెన్గా ఇలాంటి స్టేట్మెంట్ ప్రజలందరికీ ఇవ్వడం మొదటిసారి అని నేను భావిస్తున్నాను. నాకు చాలా బాధగా ఉంది. ఆశిస్తున్నాను, సొంత చెల్లికి సంబంధించిన పిల్లలకి ఇచ్చే ఆస్తుల వాటాల్లో కూడా, చరాస్తుల్లో కూడా అతను వాళ్ళకి దక్కనివ్వట్లేదు. ఖచ్చితంగా ఏదో రోజు వాళ్ళకి ఇస్తాను అని ఆశిస్తున్నాను అన్నట్లేదు, అంటే అభ్యర్థిస్తున్నాను అని బతివులాడుకున్నట్టుంది. అది ఆదేశిస్తున్నాను అని కూడా కాదు, ఆశిస్తున్నాను. ఇక్కడ చూడండి, అన్ని ఆస్తులు నలుగురు మనుమలకు సమానంగా పంచని ఉద్దేశం. ఇది ఆయన ఆదేశం కూడా. ఆయన ఆదేశించినటువంటి ఆస్తులు కూడా సొంత చెల్లి షర్మిలారెడ్డి గారి పిల్లలకి దక్కనివ్వకుండా చేస్తున్నటువంటి క్రూరత్వం జగన్మోహన్ రెడ్డిదని ఈవిడ చెప్తుంది. ఆశిస్తున్నాను, అభ్యర్థిస్తున్నాను. ఎంత క్రూరత్వం! ఇక్కడ కూడా చూడండి, అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను, మళ్ళీ మీడియాలో ప్రస్తావించొద్దని వేడుకుంటున్నా. అంటే ఆవిడ అనేది సాక్షి పత్రిక, సోషల్ మీడియా ఉంది కదండి, దాంట్లో దీన్ని వక్రీకరించొద్దు, నేను ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను, నా కూతురి బిడ్డలకి అన్యాయం జరుగుతుంది, దీన్ని వక్రీకరించి అంటే సాక్షి దానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో విస్తృతంగా చెప్పొద్దు, నేను చేతులు జోడించి అడుక్కుంటున్నాను అంటుంది. ఇంతకన్నా దారిద్ర్యం, ఇంతకన్నా దౌర్భాగ్యం ఎవరికైనా ఉంటుందా? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ చూడండి, దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే. దేవుని సాక్షిగా నా కూతురికి జరుగుతుంది అన్యాయం, ఇది నిజం. జగన్మోహన్ రెడ్డి అబద్ధ ప్రచారాలు చేస్తాడు, ఆ సోషల్ మీడియాని ఆపండి. ఎంతో ముందు కూడా ఏం జరిగిందంటే, ఈవిడ స్టాంప్ పేపర్ మీద నోటరీ మీద సంతకం పెట్టి ఎందుకు ఓపెన్ చేయాల్సి వచ్చిందో తెలుసా? ఎందుకు చెప్పాల్సి వచ్చిందో తెలుసా? ఎంతో ముందు కూడా వైఎస్ విజయమ్మ గారి యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి, దాన్ని సర్జరీ చేసి,
దాన్ని సోషల్ మీడియాలో తిప్పి ఆవిడే ఇలా ఆకాంక్షిస్తుంది, ఆవిడే ఇలా ఆలోచిస్తుందని అప్పుడు ఆవిడ యొక్క విధి విధానాల్ని తప్పుదో పట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చూడండి ఎంత దారుణం, ఎంత దారుణం. ఇది చూడండి, అఫీషియల్ స్టేట్మెంట్, స్టాంప్ పేపర్ మీద నోటరీలో సంతకం పెట్టినటువంటి విధానం. అప్పట్లో అంబటి రాంబాబు గురించి సొంత అల్లుడు చెప్పాడు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి సొంత తల్లి చెప్తుంది, ఆల్రెడీ చెల్లి చెప్తుంది, ఆల్రెడీ బాబాయ్ కూతురు సునీత రెడ్డి గారు చెప్తున్నారు. ఇంతకన్నా ఏం చెప్పాలి? ప్రజలకు ఇంతకన్నా స్టేట్మెంట్ ఏం కావాలి? ప్రజలకు ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? కాబట్టి ఖచ్చితంగా దీని గురించి అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా విజయమ్మ గారికి న్యాయం జరగాలని కోరుకునే వాళ్ళు నేను ఒకరిని. ఖచ్చితంగా అమ్మ మీకు న్యాయం చేకూరని నేను కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అయితే ఇది ఇంతటితో అయిపోలేదు. ఇది ఇలా వచ్చిందో లేదో ఆర్కే రోజా, నగిరి మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి, మాజీ చైర్మన్ అయినటువంటి ఆర్కే రోజా దీన్ని డైవర్ట్ చేయాలి, అన్నకి న్యాయం చేయాలి, అన్నని కాపాడాలి, వేడిగా ఉన్న ఈ వార్తని నీళ్లు జల్లి దాన్ని ఆర్పివేయాలి అని వెనకా ముందు చూసుకోకుండా పరిగెత్తుకుంటా ప్రెస్ మీట్ పెట్టింది. ఏం ప్రెస్ మీట్ పెట్టింది, ఏం మాట్లాడిందో ఒకసారి చూద్దాం. సో ఉగాది అంటే నూతన సంవత్సరం కాబట్టి ఆ రోజు నుంచి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం, మన లైఫ్ లో ఈ సంవత్సరం ఇలా ఉండాలి. ఆర్కే రోజా గారు ప్రతి ఉగాదికి భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుంటారు. అందులో మీరు చెప్పింది అబద్ధం లేదు, నిజమే. కానీ ఇంకా నువ్వు నిర్ణయం తీసుకోవడానికి ఏమీ లేదు. నగిరి ప్రజలు ఆల్రెడీ నీ మీద నిర్ణయం తీసుకున్నారు నిన్న ఉగాది నాడు. నిన్న ఉగాది సందర్భంగా నగిరిలో ఉండే ప్రజలందరూ కూడా మూకమ్ముడిగా కూర్చొని ముచ్చటించుకుంటూ ఆర్కే రోజాని జీవితంలో నగిరి శాసనసభ్యురాలుగా గెలిపించకూడదు అని నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. ఇది చరిత్ర పుటముల్లో లిఖించదగింది. ఎవరైనా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ కోసం. ఫస్ట్ టైం నీ కోసం తీసుకున్నారు నగిరి రోజాని. నగిరిలో అడుగు పెట్టనివ్వకూడదు, ఈసారికి అడిగిన ఓట్లు వేయకూడదు. పోయినసారి 45,004 ఓట్ల తేడాతో ఓడించాం, ఈసారికి డిపాజిట్లు గల్లంతయ్యేలా చేద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారు. నీ నిర్ణయం ఎవరికి కావాలి? నీ నిర్ణయం ఎవరికి కావాలి? నీ నిర్ణయం పడుచుకునే స్థితిలో ఎవరో లేరు, వాళ్ళు నిన్ను నిర్ణయించుకున్నారు. చంద్రబాబు నాయుడు ఉగాది రోజు కూడా కళ్ళార్పకుండా ఏ విధంగా అబద్ధాలు చెప్తున్నాడు. ఉగాది రోజు కళ్ళార్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పాడు అంటున్నావు. మరి ఆయన కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పాడా, నిజాలు చెప్పాడా? తర్వాత చూద్దాం. మరి ఇదే ఉగాది రోజున గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం 21 వర్గాల దాదాపు 12 లక్షల మందికి దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకి ఉచితంగా 7,264 బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని ఈరోజు సౌలభ్యంగా అందించాడు. దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడావు? దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఈరోజు 7,264 బస్సుల్లో వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా బస్సు సౌకర్యాన్ని అందించాడు. స్త్రీ శక్తికి ఏమాత్రం తగ్గకుండా దివ్యాంగ శక్తిని జనాలకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, శక్తి ప్రజల మీద ఉన్న అపారమైన భక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? అది జనాల్లోకి వెళ్ళింది కదా, అందరూ హర్షిస్తున్నారు కదా, అందరూ చప్పట్లు కొడుతున్నారు కదా. వాళ్ళు చప్పట్లు కొడుతుంటే మీరు దుప్పట్లు వేసుకుని పడుకోండారా అని ఈరోజు నేను ప్రశ్నిస్తుండా. ఏమో నిద్రపోతున్నావా? మరి ఆయన చేసినటువంటి నిజాన్ని నువ్వు అబద్ధాలతో సమకూర్చి ఎందుకు చెప్తావో నాకు అర్థం కావట్లే. ఇంకా అబద్ధాలు చెప్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు 5 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరంట. నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గత 2019 నుంచి 2024 మధ్యన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఎవరు సంతోషంగా లేరు అని. అదే ఆవిడ అడుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ సంతోషంగా లేరంట అని. ఎస్, ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకెళ్ళినా మీరు ఒక్క రోడ్డు కూడా వేయలేదు, దాని మీద నడిపిన వాహనదారులు సంతోషంగా ఉంటారా? ఉండరు, ఉండలేరు. మిట్ట మధ్యాహ్నం పట్టపగలు కాలేజీల్లో, స్కూళ్ళల్లో, యూనివర్సిటీల్లో గంజాయి అమ్మితే దాన్ని పీల్చుకున్న పిల్లలు, దాన్ని భరించిన తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారా? ఉండరు, ఉండలేరు. 7 కొండల సాక్షిగా కొండల మీద హైందవ ధర్మాన్ని పక్కన పెట్టి అన్యమత ప్రచారాన్ని విస్తృతం చేస్తుంటే హిందువులు సంతోషంగా ఉంటారా? ఉండరు, ఉండలేరు. పేదవాడి కడుపు నింపి 5 రూపాయలకి అన్నం పెట్టి అన్న క్యాంటీన్లని నిలవన కూల్చి మూసివేస్తే పేదవాడు ఆనందంగా సంతోషంగా ఉంటాడా? ఉండడు, ఉండలేడు. తల దాచుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన టిట్కో ఇళ్ళని ఉన్న పొలంగా మూసివేసి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి మీ జెండా కలర్లు వేసుకుంటే పైశాచిక ఆనందంతో మీరుంటే
దాంట్లో తలదాచుకునే వాళ్ళు సంతోషంగా ఉంటారా? ఉండలేరు. ఎస్, 2019 నుంచి 2024 మధ్యన జగన్ పరిపాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పక్కన ఉన్న పేటీఎం గాలను పక్కన పెట్టి పక్కకి అడుగు, మొహం మీద ఉమ్మేస్తారు. ఎస్, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అన్నం పెట్టే 200 అన్నా క్యాంటీన్లు, టెన్షన్గా పింఛన్లు, అందరి నివా జలాలు, ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖే జీతాలు, 16,347 టీచర్ పోస్టుల భర్తీ, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పోలవరం పనులు, అమరావతి అభివృద్ధి, గూగుల్ డేటా సెంటర్, ఎనీ సెంటర్, సింగిల్ హ్యాండ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద లెజెండ్. ప్రజలు సంతోషంగా ఉన్నారని తట్టుకోలేక మీరు సంతోషంగా లేరు. చల్ నవ్వుతున్నారని చెప్పి సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎలా? సిగ్గు లేకుండా కాదు, నీకు బుద్ధి లేకుండా చిల్లర పైసలకు ఆశపడి రానున్న రోజుల్లో మినిస్ట్రీ వస్తుందని ఇంత దారుణంగా ఒక మహిళ అయ్యుండి సొంత తల్లే ఎంతకు ముందు అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ వదిలితే ఆవిడికి తెలియనంత, ఆవిడికే లేనంత ప్రేమ నీకుందా అమ్మ అన్న మీద? సొంత చెల్లి కన్న తల్లే మమ్మల్ని మోసం చేసి నడి రోడ్డు మీద పడేశాడు అని వాళ్ళు చెప్తుంటే నీకు బుద్ధి లేకుండా స్క్రిప్ట్ కోసం, ఆ మ్యాటర్ని డైవర్ట్ చేయడం కోసం, ఏరే విధంగా కన్వర్ట్ చేయడం కోసం నువ్వు వేస్తున్న వేషాలు నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో కూడా అన్ని వేషాలు వేయలే. ఇవే వేషాలు ఇవి? ఇంత దారుణంగా ఇంత అబద్ధాలు చెప్తారని ప్రజలు అడుగుతున్నారు, నేను కాదు. అవసరమా ఇవన్నీ? రాష్ట్ర ప్రజలు చూసి ఆశ్చర్యపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి పేదవాడు, ప్రతి రైతు, ప్రతి మహిళ, ప్రతి నిరుద్యోగి, ప్రతి విద్యార్థి కూడా ఎంత సంతోషంగా ఉన్నారు. అండ్ మరి ప్రతి పేదవాడు, ప్రతి రైతు, ప్రతి విద్యార్థి సంతోషంగా ఉంటే, వాళ్ళు నిజంగా సంతోషాన్ని చూసి ఉంటే, ఆనందంగా ఉంటే మనకి ఎందుకు 151లోంచి 5 పోయినాయి? కూటమి ప్రభుత్వానికి ఎందుకు 164 సీట్లతో పట్టం కట్టారు? ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకున్నారు? అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారు అని నువ్వు సంతోషంగా చెప్పినంత మాత్రాన ఎవరు నీ సంతోషాన్ని లెక్కలోకి తీసుకోరు. ఎవ్వరూ సంతోషంగా లేరు కాబట్టి, ముఖ్యంగా నీ పరిపాలనలో శాసనసభ్యురాలుగా నువ్వు నగిరికి ఏ సేవలు చేయలేదు కాబట్టి నగిరిని సేవ్ చేసుకోవడం కోసం పూర్తిగా వైఎస్ఆర్సీపీని సేవ్ చేశారు అని మనస్ఫూర్తిగా నీకు తెలియజేసుకుంటున్నా ఆర్కే రోజా. ఎంత సంతోషంగా ఉన్నారు. అండ్ రెండోది, ఎప్పుడు చూసినా భారతమ్మ మీద పడి ఏడుస్తారు అందరూ. మరి తెలుగు వాళ్ళ నూతన సంవత్సరానికి చంద్రబాబు నాయుడు భార్య ఎక్కడికి వెళ్ళింది? హెరిటేజ్ లో కూర్చొని పాలు పితుక్కుంటున్నారా అంటున్నావు. అసెంబ్లీకి రాకుండా అన్న గొర్రెల్ని, నగిరిలో అడుగు పెట్టకుండా నువ్వు బర్రెల్ని కాపలా కాస్తున్నారా? కాపు కాస్తున్నారా? పేడ అమ్ముకుంటున్నారా? దోళ్ళు తోలుకుంటున్నారా? పాలు మొత్తం చక్కగా ముందుకు పోసుకుంటున్నారా అని నేను అనగలను, నేను అంటాను. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తారక రామారావు గారి కుమార్తె, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి తెలుగు రాష్ట్ర గౌరవాన్ని చరిత్ర పుటముల్లో నిలబెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి. నాకు అనాలనిపిస్తుంది, కానీ నా పార్టీ సంస్కారం అడ్డొస్తుంది. నేను అనలేనా? నాకు నోరు లేదా? నీలాగా ఏమన్నా నాకు స్క్రిప్ట్ కావాలా? ఏందా మాటలు? నీ మాదిరిగా అక్రమంగా 3,000 కోట్ల రూపాయలు దోచేసి దాచేసి అంగరంగ వైభవంగా బతకట్లేదు ఆవిడ. కంటి మీద కునుకు లేకుండా, పేదవాడి నుంచి రూపాయి ఆశించకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా విద్యని, వైద్యాన్ని, బ్లడ్ క్యాంపులు, మెడికల్ సర్వీసెస్లు, గ్రామీణాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్, విపత్తులలో సహాయం, తలసేమియా బాధితులను తల్లిలా చూసుకుంటుంది. తలమాసిన వాళ్ళకి మీకేం అర్థమవుతుంది? ఆవిడ చేసిన సేవలను గుర్తించి గమనించి లండన్కు పిలిపించి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు ఇచ్చారు. ఆవిడకి అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో నీకు ఆ అవార్డు కూడా ఇవ్వరు ప్రజలు. ఆర్కే రోజా గారు ప్రజల సొమ్ముతో విలాసవంతమైన జీవితం గడుపుతూ కాస్ట్లీగా విషెస్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. చూడండియా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఫ్లైట్ మళ్ళీ అంటే ఇలా చెప్పాలి సార్. ఎవరైనా కూడా విషెస్ ఇంత కాస్ట్లీగా చేయాలి, విషెస్ చెప్పాలి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఎందుకు ఇలా వస్తుంది? ఒకసారి లగ్జరీ కారులో, ఒకసారి ఎయిర్పోర్ట్లో, ఒకసారి ఫ్లైట్లో చక్కటి చిరునవ్వుతో ఎలా వస్తాయి? ప్రజల సొమ్ముని దాచేస్తే పొలాలు, స్థలాలు, బంగారాలు, కార్లు, షేర్లు, ఇల్లు
చెప్పేదంతా సొల్లు. మరి ఇలానే చెప్తారు, ఇలా చెప్పాలి సార్ ఉగాది శుభాకాంక్షలు. కాబట్టి ఆర్కే రోజా, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడే హోదా, స్థాయి, స్థానం నీకు లేదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఎందుకు కేవలం ఈ వీడియో చేసావంటే విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పిన పచ్చి నిజాల్ని తప్పుదోవ పట్టించడానికి నువ్వు ఈ వీడియో చేసావు తప్ప ప్రజలకు ఏ ఉపయోగం లేదని మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ నేను మీ కిరాక్ కార్పీని.